ఢిల్లీకి చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కాసేపట్లో అమిత్ షాతో భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను 5:30కు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలవనున్నారు. ఢిల్లీకి చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కాసేపట్లో అమిత్ షాతో భేటీ కానున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను 5:30 గంటలకు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలవనున్నారు చంద్రబాబు నాయుడు. ఢిల్లీకి చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అవుతూ ఉన్నారు. అలాగే ఆ తర్వాత నిర్మలా సీతారామన్ ను 5:30 గంటలకు నితిన్ గడ్కరీని కలవనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన అమిత్ షాతో చర్చించబోతున్నారు. విభజన చట్టం అమలు సహా కేంద్రం వద్ద అనేక అంశాలు రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న విజ్ఞాపనలకు సంబంధించి మరోసారి ఆయన దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఇటు కేంద్ర పెద్దల్ని చంద్రబాబు కలుస్తున్నారు. అందులో భాగంగా 3 కేంద్ర మంత్రులు ఈరోజు కలుస్తున్నారు. అమిత్ షా, అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ ముఖ్యంగా రోడ్డు రహదారుల శాఖ మంత్రి ఇటు నితిన్ గడ్కరీతో ప్రస్తుతం చంద్రబాబు ఈరోజు సమావేశం కాబోతున్నారు. అందులో భాగంగా మొదట అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇటు ఏపీ అభివృద్ధికి సహకారం సహా ఇటు అండర్ హోమ్ మినిస్ట్రీ ఉన్న ముఖ్యంగా అధికారులకు సంబంధించిన బదిలీలు, అలాగే మరికొన్ని అంశాలు విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలు 10 ఏళ్ల కాల పరిమితి ముగిసిపోయింది. సో ఇంకా అనేక అంశాలు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో సో ప్రస్తుతం అమిత్ షా దృష్టికి విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలని, అలాగే అమరావతి నిర్మాణానికి సహకారం, పోలవరం నిర్మాణానికి సహకారంతో పాటుగా ఇటు కేంద్రం ఇటీవల బడ్జెట్లో అష్యూరెన్స్ ఇచ్చిన అంశాలకు సంబంధించి త్వరితగతిన నిధులు విడుదలయ్యే విధంగా చూడాలి అని చెప్పి ఇటు అమిత్ షాని కోరే అవకాశం ఉంది. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిసి రాష్ట్ర బడ్జెట్, అలాగే కేంద్రం నుంచి మంత్రిత్వ శాఖల వారీగా రావాల్సిన కేటాయింపులు వీటన్నిటికి సంబంధించి కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు చర్చించబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇటు కోస్టల్ కారిడార్లో కానీ, అలాగే ఇటు విజయవాడ హైదరాబాద్, అలాగే విజయవాడ బెంగళూరు, విజయవాడ చెన్నై, ఈ విధంగా అమరావతి రోడ్ కనెక్టివిటీకి సంబంధించిన అంశాలపైన నితిన్ గడ్కరీతో కూడా చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. అనంతరం ఈరోజు రాత్రి 8 గంటలకు ఒక వివాహ వేడుకలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. అనంతరం 9 గంటలకి తిరిగి ఆయన ఢిల్లీ నుంచి విశాఖపట్నం బయలుదేరుతారు. రేపు విశాఖపట్నంలో ఉండి రేపు నైట్ మళ్ళీ ఆయన ఢిల్లీ రాబోతున్నారు. సో ఓవరాల్గా ఈరోజు రేపు చంద్రబాబు ఢిల్లీలో ఉండబోతున్నారు. ఈరోజు కేంద్ర మంత్రులతో మంత్రిత్వ శాఖల వారీగా పెండింగ్లో ఉన్న అంశాలతో పాటుగా రాష్ట్ర అభివృద్ధికి సహకారం, పెండింగ్ అంశాలను త్వరితగతిన ఇప్పటికే పెండింగ్లో ఉన్న అనేక అంశాలకు సంబంధించి కేంద్రం ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. పోలవరం నిర్మాణానికి సంబంధించి బడ్జెట్లో ఒక అష్యూరెన్స్ ఇచ్చారు కేంద్ర బడ్జెట్లో. దానికి అనుగుణంగా ప్రపంచ బ్యాంక్ నుంచి, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంది. సో కేంద్రం నుంచి అంగీకారాలు, ఆమోదాలు అయితే లభించాయి, కానీ వాటిని ఫాలోఅప్ మీటింగ్స్గా మనం ఇప్పుడు జరిగే మీటింగ్స్ని చూడాల్సి ఉంటుంది. చాలా కీలక అంశాలకు సంబంధించి కేంద్రం నుంచి ఇటీవల ఏపీకి ఆమోదం దక్కడం జరిగింది. అది అమరావతిలో రైల్వే లైన్కి సంబంధించి, అమరావతిలో రైల్వే స్టేషన్కి సంబంధించిన నిర్మాణం కానీ, లేక విశాఖపట్నం రైల్వే జోన్ కానీ, పోలవరం నిర్మాణం కానీ, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్రత్యేక ఆర్థిక సహకారం కానీ, ఈ విధంగా అన్నిటికీ కూడా కేంద్రం అంగీకారం తెలుపుతూ ప్రకటనలు విడుదల చేయడం జరిగింది. దానికి ఫాలోఅప్గా నిధుల విడుదల అనేది చాలా కీలక అంశంగా ఉంది. కాబట్టి సో మంత్రిత్వ శాఖల వారీగా కేంద్రం ఏవైతే అష్యూరెన్స్ ఇచ్చిందో వాటిని త్వరగా ఫుల్ఫిల్ చేసే విధంగా కార్యాచరణ ఉండాలి అని చెప్పి కేంద్ర మంత్రులను కలిసి చంద్రబాబు విజ్ఞాపనలు అందించబోతున్నారు. అందులో భాగంగానే 3 కేంద్ర మంత్రుల్ని ఈరోజు
చంద్రబాబు కలుస్తున్నారు. సో నెక్స్ట్ ముఖ్యంగా రాజ్యసభ పొలిటికల్గా కూడా ముఖ్యంగా రాజ్యసభలో ముఖ్యంగా విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు. సో అక్కడ ఎవరిని ఉంచాలి, అంతేకాకుండా ఆ స్థానానికి నోటిఫికేషన్ వస్తే కనుక పొలిటికల్గా కూడా కొన్ని అంశాలు అమిత్ షాతో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి కూడా అభ్యర్థులను ఫైనల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో జాతీయ స్థాయిలో ఇక్కడ జాతీయ నాయకత్వంతో కూడా ఇటు కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన అలాగే బీజేపీ 3 పార్టీల మధ్య సమన్వయంతో అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నారు కాబట్టి సో అందులో భాగంగానే ఇటు రాజకీయపరమైన అంశాలు కూడా అమిత్ షా వద్ద చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులకు సంబంధించి ఇటు జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సో ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అలాగే అభివృద్ధి పరంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, బడ్జెట్ ఏ విధంగా ఉంది, ఏ అంశాలకు ఎంతెంత కేటాయింపులు జరిగాయి, సో వీటన్నిటిని కూడా బ్రీఫ్గా అమిత్ షాకు వివరించే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ప్రస్తుతం అమిత్ షాతో సమావేశం అనేది కొనసాగుతుంది. రాష్ట్ర పరిస్థితులను వివరిస్తూ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలని త్వరగా క్లియర్ చేసే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి కోరే అవకాశం ఉండడంతో పాటుగా రాజకీయ అంశాలు కూడా అమిత్ షా అలాగే చంద్రబాబు మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇతర కేంద్ర మంత్రులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో, గడ్కరీతో కూడా మంత్రిత్వ శాఖల వారీగా పెండింగ్లో ఉన్న అంశాలని వారితో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.